గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియోలో మనం కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే మనం పేమెంట్ యాడ్ చేసినప్పుడు అది మన దాంట్లో పేమెంట్ డెబిట్ అయిపోతుంది. మనకి సక్సెస్ వస్తుంది కానీ మనకు ఫండ్ వ్యాలెట్లో యాడ్ అవ్వదు. అప్పుడు మరి మనం కంపెనీకి రిక్వెస్ట్ ఎలా పెట్టాలి? ఇప్పుడు మనకు పేమెంట్ డెబిట్ అయిపోయింది కానీ మనకు ఫండ్ వ్యాలెట్లో యాడ్ అవ్వలేదు. అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి అంటే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇది యూటీఆర్ నంబరు, ఓకేనా? ఇది యూటీఆర్ నంబరు. ఇక్కడ వచ్చేసి అమౌంట్ యాడ్ చేసిరనమాట పర్సన్. మనం జెట్పే యాప్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ మనం ఏదైతే పేమెంట్ సక్సెస్ అయ్యింది కదా అది స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకు అందులో యూటీఆర్ నెంబర్ అనేది వస్తుంది. యూటీఆర్ కానీ ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ హోము, మై బిజినెస్, ఎడ్యుకేషన్ ఉంది కదా, ఇక్కడ మోర్ సెట్టింగ్స్ ఉంది. ఈ మోర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ రైస్ టికెట్ అని ఒక ఆప్షన్ ఉంది, రైస్ టికెట్స్, ఓకేనా? దీనిపైన క్లిక్ చేయాలి. రైస్ టికెట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ రిక్వెస్ట్ ఫండ్, మనం ఫండ్ యాడ్ చేసినాం కానీ ఫండ్ రాలేదు కాబట్టి ఫండ్ రిక్వెస్ట్ పెట్టాలి. ఇక్కడ రిక్వెస్ట్ ఫండ్ దగ్గర క్లిక్ చేసి ఎంత అమౌంట్ మీరు యాడ్ చేయడానికి ట్రై చేసిర్రు అని అడుగుతుంది. ఎంత అమౌంట్? 2055. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కదా, ఇక్కడ ఎంత ఉంది? 2055 ఉందన్నమాట. సో ఆ అమౌంట్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఎంటర్ నంబర్ అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 4199 0144 నెక్స్ట్ 0573 0573, ఓకేనా? ఇది ట్రాన్సాక్షన్ ఐడి యాడ్ చేసినాం. నెక్స్ట్ అప్లోడ్ పేమెంట్ స్లిప్ అని ఉంది కదా, సో మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేసినామో స్క్రీన్ షాట్ తీసాం కదా, ఆ స్క్రీన్ షాట్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి సో ఈ విధంగా పైన డన్ ఆప్షన్ ఉంది ఇక్కడ ఓకేనా? సో ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే సో మనది సక్సెస్ అయిపోతుంది. ఇక్కడ ఇలా వస్తుంది, ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత మనకి వర్కింగ్ డేలో అయితే హాఫ్ అన్ అవర్ లోపు మనది క్లియర్ అయిపోతుంది. ఒకవేళ హాలిడే ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేయాలి. మనకు రిక్వెస్ట్ అయ్యిందా లేదా అనే దాని గురించి, మన ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనే దాని గురించి ఇక్కడ నోటిఫికేషన్ పైన ఉంది కదా, నోటిఫికేషన్ ఇక్కడ టాప్లో ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే సో మనకి ఏది ఉన్నా సరే ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి, ఓకేనా? సో లాస్ట్ టైము ఇది యాక్చువల్గా ఇది వేరే వాళ్ళది ఎర్రర్ వస్తే సేమ్ ప్రాసెస్ చేసినప్పుడు ఇది ఓకే అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు చూడండి, ఇక్కడ ఫండ్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్. అంటే ఇది ఎందుకు రిజెక్ట్ అయింది అంటే వేరే పర్సన్ దాంట్లో కూడా రిక్వెస్ట్ పెట్టినాం, అంటే నా దాంట్లో నుంచి అమౌంట్ యాడ్ చేయలేదు, నా టీం దగ్గర నుంచి ఇది అమౌంట్ అనేది యాడ్ చేసినాం. అయితే ఇది నాకు రిజెక్ట్ అని వచ్చింది, అక్కడ నా టీం మెంబర్కి అమౌంట్ క్రెడిట్ అయిపోయింది అనమాట. సో ఇట్లా మనకి ఏది ఉన్నా సరే మనకు నోటిఫికేషన్లో అప్డేట్స్ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు పేమెంట్ చూపించకపోయినా, ఎర్రర్స్ వచ్చినా, ఏదైనా సరే ఇక్కడ మీరు నోటిఫికేషన్స్లో మీరు చూసుకోవచ్చు అనమాట, ఓకేనా?